అప్పుడు హిజ్రాల్ అన్నా కానీ ట్రాన్స్జెండర్ అన్న వర్డ్ కొత్త నాకు కూడా. నేను హిజరాలమనే చెప్పేదాన్ని. అప్పుడు జాబ్ చేసేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఎవరికి వాళ్ళు అడుక్కుంటూ ఇంట్లోనే పడుకుంటే ఎప్పుడు సమాజం మనని గుర్తిస్తుంది అన్నటువంటి క్వశ్చన్ నన్ను చాలా నిద్రపోనివ్వలేదు చాలా రోజులు. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్, అప్పుడు 53 శాఖలు ఉండేవి మనం ఏపీలో ఉన్నప్పుడు. 53 శాఖలకి సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ ఒకటి చేయాలి. హిజ్రాగా నేను వెళ్ళి ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇంగ్లీష్ లో ఒక హిజ్రా మాట్లాడుతుంటే వింతగా చూసేవాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్. సో అది నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. అరే నేను ఒక్కదాన్ని మాట్లాడితేనే ఇంత పని చేస్తున్నాము అంటే చాలా మంది ఇంకా చాలా పని చేయొచ్చు అనుకుని ఐ స్టార్టెడ్ మై కెరియర్ అట్ దట్ టైం. ఆ కెరియర్ లో ఏం జరిగింది అంటే అన్యాయం జరిగినప్పుడు వాయిస్ రేస్ చేయడం అలవాటు అయిపోయింది. అప్పట్లో హిజ్రాలని బాగా కొట్టేవాళ్ళు, పోలీసులు కొట్టేవాళ్ళు, గూండాలు కొట్టేవాళ్ళు, రౌడీలు కొట్టేవాళ్ళు, ఇంట్లో తల్లిదండ్రులు కొట్టేసేవాళ్ళు, కిరసనాలు పోసి తగలబెట్టేసేవాళ్ళు. ఒక ఇయర్స్ బ్యాక్ నా ఇనీషియల్ స్టేజ్ లో నేను వచ్చినప్పుడు ఇంత అరాచకాలు, ఒక మనిషి నేను ఆడపిల్లలాగా మారతానంటే ఇంత అమానుషం ఎందుకు చేస్తారు? అదే విష్ణుమూర్తి జగన్మోహినిలాగా మారి అమృతాన్ని దేవతలందరికీ పంచినప్పుడు అంత అప్రిషియేట్ చేశారే దేవతలందరూ విష్ణుమూర్తిని, ఆయన ఎందుకు మారాడు? ప్రజా కళ్యాణం కోసం మారాడు. నేను ఎందుకు మారుతున్నాను? నా సంతోషం కోసమే మారుతున్నాను కదా. నేను ఇలా మారడం వల్ల ఎవరికి ఇబ్బంది లేదు. కేవలం నాకు పిల్లలు పుట్టరు అని మా అమ్మ నాన్న బాధపడతారు, వంశం నిర్వంశం అయిపోద్ది అనుకుంటారు. ఇవి రెండిటికంటే ముందు నా సంతోషం కూడా నాకు ఇంపార్టెంట్ కదా. శవంలా ఎవరు బ్రతకడానికి ఇష్టపడరు. సో అలా ఫైట్ చేయడం అలవాటు అయిపోయింది. పోలీసులతో ఫైట్ చేయటము, ఐఏఎస్ ఆఫీసర్స్ తో ఫైట్ చేయటము, ఇల్లెందుకు రెంట్కి ఇవ్వరని ఇళ్ల వాళ్లతో ఫైట్ చేయడము, యాక్సెప్టెన్సీ ఎందుకు ఇవ్వరని సొసైటీతో ఫైట్ చేయడం, ప్రతిదీ ఫైట్ చేస్తేనే వచ్చింది నాకు. కూర్చొని మాట్లాడితే ఏది వచ్చేది కాదు. ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అంటే ఒక 10 మంది కూర్చొని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే తప్ప ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యేది కాదు. ఒకానొక పీరియడ్ లో అరే నువ్వెందుకు వచ్చినావురా పిఎస్ కి, అరే అని కాదు, అమ్మాయిని పిలవటం నేర్చుకో, మీరు మాట్లాడొద్దు, లేడీ కానిస్టేబుల్స్ ని పిలిస్తేనే నేను మాట్లాడతా. If there is an investigation, let call women police. If not, I won't talk to you. ఓపెన్ గా చెప్పేదాన్ని నేను పోలీసులకి. మేము ఎందుకు రాకూడదు పోలీస్ స్టేషన్ కి? మేము మనుషులం కాదా? అంటే మాకు దెబ్బ తగలలేదా? మాకు దెబ్బ తగిలితే రక్తం రావట్లేదా? మేము గాలి పీల్చుకుంటాం, మేము ఉన్న చోట వర్షం పడుతుంది, మేము ఉన్న చోట సూర్యుడు వస్తాడు, మేము ఉన్న చోట అన్ని ఉన్నప్పుడు మేము డిఫరెంట్ ఎట్లా అయ్యామని అక్కడ స్టార్ట్ చేశాను. 2011 ఆగస్ట్ 15th రోజు స్టార్ట్ చేశా ఈ జర్నీ. ఏంటి వాళ్ళ రియాక్షన్ అప్పుడు? అంటే చాలా మంది యాక్సెప్టే చేశారు. ఈ రోజు ఇంతమంది ట్రాన్స్ మహిళలు బయటకు వచ్చి కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కొంత బిజినెస్ చేస్తున్నారు, కొంతమంది మోడలింగ్ ఫీల్డ్లో ఉన్నారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఉండి కొలాబరేట్ చేసుకుని లైఫ్ని లీడ్ చేసేవారు. అంటే చాలా రకాల ఉపాధులు పెరిగినాయి, కమ్యూనిటీ కూడా పెరిగింది, యాక్సెప్టెన్సీ పెరిగింది సొసైటీలో. అమ్మా నాన్న వాళ్ళు పోనీలే 10 సంవత్సరాల తర్వాత చాలా మంది నాకు మెసేజ్ చేశారు, మీ ఇంటర్వ్యూ చూసాక మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు అక్క, మీ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు మమ్మీ, మా మమ్మీతో ఒకసారి మాట్లాడండి. ఎందుకు అంటే నేను ఒకటే చెప్తా, తల్లిదండ్రుల సపోర్టు కమ్యూనిటీకి చాలా అవసరం. మీరు మమ్మల్ని వదిలేయడం వల్లే మేము రోడ్డు మీద అడుక్కుంటున్నాం. అదే మీరు చదివిస్తే నాకు ఒక అన్నయ్య ఉంటాడు, ఇంట్లో ఒక తమ్ముడు ఉన్నాడు, నాన్న ఉన్నాడు, నాకే చిన్న ప్రాబ్లం వచ్చినా నేను మా అమ్మ నాన్నకు చెప్పుకోగలుగుతా. ఒక ఫ్యామిలీ అనేది లేకపోతేనే మనం ఎందుకు పనికిరాని వాళ్ళం అయిపోతాం అని. కాబట్టి నేను అప్పటి నుంచి ఆ జర్నీ ప్రతిదీ ఫైటే. ఈ మధ్య ఫైట్ చేయట్లేదు, ఎందుకంటే మొన్న తెలంగాణలో గవర్నమెంట్ మారిన తర్వాత రేవంత్ అన్న గారిని కలిసినప్పుడు వి వాంట్ ఇండిపెండెన్స్ అని రాసిచ్చా నేను. వాట్ ఇస్ దిస్ అన్నాడు, మాకు స్వతంత్రం కావాలి అన్నా. అదేంటమ్మా స్వతంత్రం ఎందుకు కావాలి అంటే, స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మన రాష్ట్రంలో బ్రతకడానికి మాకు స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకోవడానికి లేదు, స్వేచ్ఛగా తల్లిదండ్రులతో బ్రతకడానికి లేదు, స్వేచ్ఛగా చదువుకోవడానికి లేదన్నా, అందుకనే నాకు స్వతంత్రం కావాలి అని ఫస్ట్ నేను రాసింది అదే, వీ వాంట్ ఇండిపెండెన్స్ ఇన్ తెలంగాణ స్టేట్. తర్వాత పెద్ద లిస్టే ఇచ్చాను అనుకో. వాళ్ళు అంత సర్ప్రైజ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, మా బ్రతుకు తెరువులు బాగోలేవు కాబట్టి నేను స్వతంత్రాన్ని కోరుకుంటున్నాను. లెట్స్ సీ వాట్ కమ్స్ అవుట్. అది అక్కడ కూడా చూసారో ఎంత మనం డిఫరెంట్ గా మాట్లాడితే తప్ప జనాలు మనల్ని యాక్సెప్ట్ చేయరు. అంటే అందరూ మాట్లాడినట్టు తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, తెల్లారిందా కాకుండా కమ్యూనిటీకి ఏం కావాలో ద బుల్లెట్ పాయింట్ షుడ్ బి దేర్. అందుకే నాకు గొడవ పట్టడం అలవాటు అయిపోయింది. హత్యలు జరిగినప్పుడు కేసులు కావు, ఎఫ్ఐఆర్లు కావు. రీసెంట్ గా మన ఫతేనగర్ లో ఒక మర్డర్ అయ్యింది చూసాము. షీలా అని ఒక ట్రాన్స్ విమెన్ ని నరికి చంపేశారు. దొంగలు దొరకడానికి 3 రోజులు పట్టింది, అందులో కొంతమంది దొంగలు ఇంకా దొరకలేదు. సో దీనికోసం ఫైట్ చేయాలి. డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి సార్ ఏమైందంటే రేపురా ఒక 100 మందిని తీసుకుని వెళ్ళి పిఎస్ ముందు కూర్చోబెట్టి సార్ ఏమైంది అని అడిగినామనుకో, ఆయన ఒక 10 నిమిషాలు మనకు టైం ఇస్తారు ఫస్ట్. ఎందుకు అంటే వాళ్ళకున్న పరిధిలో
ఏ న్యూసెన్స్ జరిగినా పైన నుంచి వాళ్ళకి సిపి దగ్గర నుంచి కాల్ వచ్చి ఏం జరిగింది పిఎస్ ముందు అంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ సిసి సర్వేలెన్స్. హడావిడి చేస్తేనే పనులు అవుతాయి. అది న్యాయమైన పని కోసం హడావిడి చేయాలి, అన్యాయమైన పని కోసం. అవును అవును. సో అట్లా చేస్తాను. ఓకే, మొత్తానికి మీ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నారు. ఇంకేమైనా సంఘటనలు మీ నాంపల్లి సెక్రటేరియట్ ఎదురుగా రాత్రి 11:30కి 2014లో తెల్లవారితే లలిత కళా తోరణంలో దే వాజ్ ఏ హిజ్రా సమ్మేళనం, మేలుకొలుపుని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. కోఆర్డినేటర్ కదా నేను, వేరే స్టేట్స్ నుంచి అందరు వస్తారు. లేట్ నైట్ అయిపోయింది. ఒక 4 టీనేజ్ అబ్బాయిలు దే వాంట్ టు కిడ్నాప్ మీ అండ్ దే వాంట్ టు హరాస్ మీ. అప్పుడు నా పక్కన ఇంకొక ట్రాన్స్ విమెన్ ఉన్నారు, కొంచెం లావుగా ఎత్తుగా ఉన్నారు. ఆవిడ చూడగానే భయపడే అతలా ఉన్నారు. అయితే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఒంటరిగా ఆడవాళ్ళు తిరిగితేనే రక్షణ లేదు అనేది కాదు. అర్ధరాత్రి పూట హిజ్రాలు తిరిగినా, ట్రాన్స్ విమెన్స్ తిరిగినా వాళ్ళకు కూడా రక్షణ లేదు అనేది నాకు ఆ రోజు అర్థమైంది. యాక్చువల్లీ నన్ను తీసుకుని బండి మీద కూర్చోబెట్టుకున్నారు వాళ్ళు. ఇట్లా ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయింది. ఇప్పుడు మేము కూడా మీ ఆడపిల్లలాగే సర్జరీలు చేయించుకున్నాం, కంప్లీట్గా ఆడపిల్లల్లాగా ఉంటున్నాం. శరీరం మొత్తాన్ని కూడా కంప్లీట్గా స్త్రీగా మార్చుకున్నటువంటి ట్రాన్స్ మహిళలం మేము. మాకు రేపు జరుగుద్ది, మా పైన అసాల్ట్ జరిగితే మాకు నొప్పి లెగుసుద్ది, అవునా, గోర్లతో గీరితే మాకు ఘాట్లు పడతాయి. ఇవన్నీ మాకు జరుగుతున్నప్పుడు ఎందుకు ఇంకా మేము ఆడవాళ్లతో సమానమే కదా, ఆడవాళ్ళు వేరు మేము వేరు అని నేను అనుకోను. ఆ రోజు నుంచి నేను ఏ రోజు కూడా నేను వేరు ఆడవాళ్ళు వేరు అనుకోను. బట్ ఆడవాళ్ళ స్థానాన్ని మేము ఎందుకు తీసుకోలేము అంటే మాతృత్వం మాకు లేదు కాబట్టి తీసుకోలేము. బట్ అడాప్ట్ చేసుకుంటే అంతకంటే బాగా చూసుకుంటాం మేము. దెర్ ఈజ్ నో కాంప్రమైజ్. కాబట్టి అమ్మని అమ్మ స్థానంలో ఉంచాం కాబట్టి మేము పిల్లల స్థానంలో ఉండాలనుకుంటున్నాం. కాబట్టి ఐ వోంట్ సే దట్ వీఆర్ 100% ఆడపిల్లలం కాదు, ఆడపిల్లల మనస్తత్వంతో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఈక్వల్గా ఉన్నాం కాబట్టి రికగ్నైజ్ యాజ్ ఏ కంప్లీట్ ట్రాన్స్ విమెన్ గానే రికగ్నైజ్ చేయండి. ఆ రోజు భయపడ్డాను. ఆ భయం ఎవరికి కలగకుండా ఉండడం కోసం అన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్లో అప్పుడు ఒక మీటింగ్ చేశాను. ట్రాన్స్ మహిళల పైన కూడా రేపులు జరుగుతుంటాయి, మీరు ఆ రేపుల పైన కన్సిడర్ తీసుకొని మీరు ఈసారి ఎవరైనా ట్రాన్స్ మహిళలు వస్తే వాళ్ళకి రేప్ జరిగిందని ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా చేయాలి. ఎలా చేయాలి? రేప్ చట్టం న్యూట్రల్ కాదు, ఓన్లీ ఆడవాళ్ళకే ఉంది, మగవాళ్ళకి లేదు. మీకు ఎలా తీసుకోవాలి ఆడవాళ్ళలాగా అంటే అప్పుడు చెప్పాల్సి వచ్చింది, సార్ మేము సర్జరీలు చేయించుకుంటాం, మేము వర్జినోప్లాస్టీ సర్జరీలు చేయించుకుంటాం, మేము కూడా మా బాడీలో బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చేయించుకుంటాము. కాబట్టి మేము కూడా ఆడపిల్లలాగే మా పైన కూడా అత్యాచారం చేయడానికి అవకాశం 110% ఉంది. కాబట్టి మీరు ఈ రేప్ అనే దాన్ని కన్సిడర్ చేయాలి అని. అప్పటి వరకు నాకు రేప్ జరుగుతుందని నాకు తెలియదు, అంటే ట్రాన్స్ మహిళలకు రేప్ జరుగుతుందని నాకు తెలియదు. అలా ఒక మనిషి అప్పుడు సీసీ కెమెరాలు కూడా లేవు. 2013-14లో ఉంటే ఇట్ వాజ్ లైక్ వెరీ, అది సెక్రటేరియట్ ఎదురుగానే ఉన్నా నేను, ఎక్కడో కూడా లేను. వచ్చి అలా ఎత్తుకున్నారు అంతే. ఆవిడ గొడవపడి నన్ను మళ్ళీ తీసుకున్నారు. ఆవిడ తీసుకోగలిగారంటే ఆవిడకున్న స్టామినాలో ఆవిడ తీసుకోగలిగారు. అదే ఒక్కదాన్ని ఉంటే నెక్స్ట్ డే ఏమొచ్చింది, ఎక్కడో ఒక చిన్న న్యూస్ పేపర్లో, ఇప్పుడు సోషల్ మీడియా అంత ఇన్ఫ్లుయెన్స్ కాలేదు, ఎక్కడో ఒకసారి హిజ్రాను దారుణంగా అత్యాచారం చేసి చంపిన పురుషులో మగవాళ్ళు అని వేసేవాళ్ళు. సో అట్లాంటివి ఏవి కాకుండా ఉండడం కోసం కూడా చాలా స్ట్రగుల్ చేశాను నేను. ఎందుకు అంటే ఒకటి, మన పైన జరిగిన అత్యాచారం కంటే వేరే వాళ్ళ పైన జరిగే అత్యాచారాల గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడాల్సి వచ్చింది అంటే కమ్యూనిటీ ఎక్కువ సెక్స్ వర్క్ మీద డిపెండ్ అప్ అయ్యింది, అవునా. ఆ సెక్స్ వర్క్ అనేది ఎక్కడ, చీకట్లల్లో, చెట్లల్లో, ఏదో 5-star హోటల్స్లో చేయరు. వీళ్ళంతా రోడ్ల మీద నిలబడి ఆ సెప్టిక్ ట్యాంకుల పక్కన, కాలువల పక్కన, మురికి కాలువల పక్కనే నించుంటారు. పోయి సైబర్ టవర్స్ ముందైతే నిలబడి చేయరు, అదందరికీ తెలుసు. ఎక్కడైతే పబ్లిక్ చీకటిగా ఉంటుందో చీకట్లోనే బ్రతుకుతాం కాబట్టి మేము ఆ చీకట్లోనే చేస్తారు కాబట్టి అక్కడ ఎన్నో దారుణాలు జరుగుతాయి. బియర్ బాటిల్స్తో కొట్టేస్తారు, రాళ్ళు రువ్వేసి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు తెలుసా? ఎంత అని అడిగినప్పుడు 200, 300, 500 మన అందాన్ని బట్టి మనం చెప్పుకుంటాం. ఎవరి రేట్ వాళ్ళే ఫిక్స్ చేసుకొని ఉంటారు కాబట్టి నా దగ్గర 100 ఉన్నాయి చేయవు అంటే లేదు చేయను అన్నప్పుడు ఎందుకు చేయవే అని రాయితో కొట్టెళ్ళేవాడు ఉంటాడు. బాగా తాగొచ్చి వాడు 1000 రూపాయలు ఇచ్చినాక కూడా వాడిని భరించలేం మనం. సెక్స్ వర్క్ ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్. తెలవని మనిషితో మనం ఫిజికల్గా మూవ్ అవటం అంటే వాడు ఏం చేస్తాడు అనేది మనకు తెలియదు కాబట్టి చాలా కష్టమైనటువంటి పని. తాగొస్తాడు, వాడు ఏం చేస్తాడు, అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక చోట వాడికి కోపం వచ్చో, నువ్వు నన్ను ముట్టుకొని ఇవ్వలేదు, నన్ను ముద్దు పెట్టనివ్వలేదు అని బీర్ బాటిల్ తలపైన కొట్టి వెళ్ళిపోతాడు. అదే బీర్ బాటిల్తో పొడిచెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ క్రైమ్స్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఈ క్రైమ్స్ పైన సెన్సిటైజేషన్ జరగాలి అని ఒక ఉద్దేశము. రేపులు అయితే ఆల్రెడీ జరుగుతున్నాయి, మీరు చూసారు రీసెంట్గా వైజాగ్లో రేప్ జరిగింది. రేప్ని ఎలా కన్సిడర్ చేయాలంటే
నాకు ఇష్టం లేకుండా నన్ను ముట్టుకున్నా రేపే, అంతే కదా. అది నాకైనా సరే, మీకైనా సరే, మగవాళ్ళకైనా సరే, వాళ్ళకు కూడా అంటున్నారు కదా. కాబట్టి అందరినీ కన్సిడర్ చేద్దాం మనం, ఎందుకు తక్కువ చేయకూడదు ఎవరిని, అది యూనిక్ సెక్స్ గా తీసుకుంటే. కాబట్టి ఈ కష్టాలన్నీ జరగకుండా ఉండడం కోసమే నేను ఎక్కువ మాట్లాడటం. అండ్ ఇంకోటి, ఎవరైనా పోలీసులతో మాట్లాడేటప్పుడు మనం తెలుగులో మాట్లాడితే ఒకప్పుడు వాల్యూ ఉండేది కాదు. మనం ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇది ఎదురు చదువుకొని వచ్చింది, చాలా తెలుసు, జాగ్రత్తగా మాట్లాడాలి అని. అందుకనే ఎడ్యుకేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఏం చెప్తారు మీరు, అంటే ట్రాన్స్ ఉమెన్లకు కానీ ట్రాన్స్ జెండర్లకు కానీ ఏం చెప్తారు మీ వయసు? నేను ట్రాన్స్ ఉమెన్స్కి ఒకటే చెప్తాను, ప్రతి చోట కమ్యూనిటీ తప్పు చేస్తుంటే కమ్యూనిటీని తప్పు చేయట్లేదు, మా వాళ్ళు ఈ తప్పు చేస్తున్నారు ఆ తప్పు చేస్తున్నారు అని శుద్ధపూస మాటలు నేను మాట్లాడదలుచుకోలేదు. తప్పు చేసేవాళ్ళు తప్పులు చేయడం మానేయండి, మైగ్రేట్ అయిన వాళ్ళని తెలంగాణలో రానివ్వకండి. అండ్ ఈ రౌడీలు, ఈ గూండాలు ఎవరైతే మారువేషాల్లో వచ్చి మీ దగ్గరకు వచ్చి చీరలు కట్టుకొని విగ్గులు పెట్టుకొని దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకండి. అప్పుడు కమ్యూనిటీకి ఒక మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం చాలా సీరియస్గా ట్రాన్స్ కమ్యూనిటీ కోసం పనిచేయాలి అని అనుకుంటుంది. ఆల్రెడీ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని 2019లోనే చెప్పారు, నాకే చెప్పారు, నన్నే కూర్చోబెట్టి చెప్పారు. అవునా? ఇంత జరుగుతున్నప్పుడు మనం కాస్త మారటంలో తప్పులేదు. మనం మారిన తర్వాత ప్రజల్లో మార్పు కోరుకోవాలి తప్ప మనం అలాగే రాళ్ళలాగా రప్పల్లాగా బావిలో కప్పల్లాగా ఉంటూ ప్రజలు మారాలి అంటే మారు. మీరు మారండి, మీతో పాటు ప్రజలు మారుతారు. అండ్ ప్లీజ్ రెస్పెక్ట్ ఎవ్రీ జెండర్. అండ్ మీ పేరెంట్స్తో మీరు ఉండి, మీ పేరెంట్స్తో ఉంటూ చదువుకొని మంచి లైఫ్ని లీడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అంతే తప్ప పేరెంట్స్ తిట్టారు కొట్టారు అని వాళ్ళ మీద అలిగి వచ్చి ఈ హిజరా మాఫియాలో పడి మీ లైఫ్ని పాడు చేసుకునే కంటే కాస్త ఓపిక, కాస్త సహనం, కాస్త మైండ్ కంట్రోల్ ఉంటే లైఫ్ బాగుంటుంది. ఓకే, చెప్పండి మీ లైఫ్ గురించి. మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నా. అప్పుడప్పుడు నన్ను నేను మిస్ అవుతున్నాను అనిపిస్తుంది నాకు. ఎలా అంటే, ఒకప్పుడు చంద్రముఖి ఎక్కువ బిజీగా పనిచేస్తూ ఉండేది, ఇప్పుడు తక్కువ పనిచేస్తుంది, తక్కువ మాట్లాడుతుంది అని నన్ను నేను మార్పు మరి విసిగిపోయాను. నేను విసిగిపోయాను, ఫైట్ చేసి కమ్యూనిటీ చేంజ్ అవ్వట్లేదు. అండ్ యాక్సెప్టెన్సీ ఎంత పెరుగుతుందో క్రైమ్ రేట్ అంతే పెరుగుతుంది. కాబట్టి ఎక్కడో ఒక చోట నేను కొంచెం తగ్గా, అది కొంచెం మిస్ అవుతున్నాను తప్ప ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. చాలా లైఫ్ని చాలా హ్యాపీగా, నేను ఎప్పుడూ హ్యాపీగా ఫీల్ అవుతానంటే ఏ రోజైతే నేను హ్యాపీగా ఫీల్ అవ్వను అంటే ఏ రోజైతే నాకు ఎవరు కాల్ చేసి కౌన్సిలింగ్ తీసుకోకుండా ఉంటారు చూసి, ఆ రోజు నాకు కాల్స్ రాకుండా ఏమీ రాకుండా ఉన్నప్పుడు ఫీల్ అవుతాయి. ఎందుకంటే రోజు అట్లీస్ట్ ఒక్క కాల్ అయినా అటెండ్ చేయడం నాకు అలవాటు అయిపోయింది. అక్క నాకు ఈ ప్రాబ్లం ఉంది, అట్లీస్ట్ చాట్ అయినా, అది అక్క నేను ఉరేసుకొని చచ్చిపోతానని మెసేజ్ చేస్తాను నాకు ఒక్కొక్కసారి సోషల్ మీడియాలో. వాడితో మళ్ళీ మాట్లాడి వాడి మైండ్ చేంజ్ చేసి పని చేయటం అలవాటు అయిపోయింది కదా. కాబట్టి ఎప్పుడో ఒక చోట మిస్ అవుతా తప్ప లేకపోతే నన్ను నేను ఎప్పుడూ మిస్ అవ్వను. అండ్ ఐ లవ్ టాకింగ్ మచ్. ఎందుకంటే ఎక్కువ మాట్లాడడం వల్ల మన గురించి తెలుస్తుంది జనాలకి. నా గురించి తెలవటం నాకు తక్కువే, మన కమ్యూనిటీ గురించి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు నేనేం చేశాను నువ్వేం చేసావు అది కాదు, కమ్యూనిటీకి ఉన్న సమస్య ఏంటి, ఇప్పుడు అదే ఇంపార్టెంట్ కదా.